రేపే ఎంతో శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి. ఇక మీకు జరగనే జరగదు అన్న పని ఖచ్చితంగా ఒక్క రోజులోనే జరిగి తీరుతుంది. అలానే కాకుండా ఏంటంటేనండి, మీరు మంచి ఫలితాన్ని కూడా పొందగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఈ చిన్న పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. రేపు అంటే అక్టోబర్ 2వ తేదీ 2024 మనకేంటంటే గ్రహణము అమావాస్య. ఇది 6 శతాబ్దాల తర్వాత వస్తుందన్నమాట. మనకు ఇప్పుడు ఏర్పడే గ్రహణం ఏంటంటే సూర్యగ్రహణం. కానీ ఈ గ్రహణం మనకు భారతదేశంలో కనిపించదండి. కాబట్టి ఎలాంటి నియమాలను అయితే మీరు ఆచరించాల్సిన అవసరమే లేదనమాట. ఇది రాత్రి సమయంలో అంటే ఏర్పడుతుంది. కాబట్టి రాత్రి సమయాలలో మనకు సూర్యుడు ఉండడు కాబట్టి గ్రహణం కనిపించదు. గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు. కానీ గ్రహణం అంటే దాని యొక్క ఎఫెక్ట్ కొంచెం అయితే ఉంటుంది. కొన్ని రాసుల వారికి అయితే బాగుండదు, అంతే. కానీ మిగతాదంతా కూడా ఇంకా ఏ ఇబ్బంది అయితే లేదనమాట. ఇక అనంతరం మనం చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే ఈరోజు అమావాస్య కదా. ఇదేంటంటేనండి మహాలయ అమావాస్య. అంటే మన పెద్దవారు మరణించిన వారు కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, ఈరోజు భూమి మీదికి వచ్చే రోజు. వారు భూమి మీదికి వస్తారు కాబట్టి వారికి ఇష్టమైన పదార్థాలు వండి వారికి నైవేద్యంగా పెడితే వారు వాటిని స్వీకరించి మనని ఆశీర్వదించి వెళతారు. అలానే కాకుండా చక్కగా చల్లగా దీవించేసి వారు అంటే మళ్ళీ తిరిగి ఇంకా వెళ్ళిపోతారనమాట. భూమి మీదికి వచ్చే రోజు కాబట్టి పూర్వీకుల ఆశీస్సులు కలగాలంటే ఖచ్చితంగా వారికి శార్థకర్మలు నిర్వహించడం, పితృతర్పణాలు వదలడం ఇవన్నీ కూడా ఈరోజు చేస్తూ ఉంటారు. అలానే ఏంటంటే కనుక మనం అంటే కొన్నిసార్లు నమ్ముతూ ఉంటాం కదా, కాకి రూపంలో కూడా ఏంటంటే మన పూర్వీకులు కావచ్చు, మన పెద్దవారు కావచ్చు, మన ఇంటికి వస్తారని భావిస్తూ ఉంటాం. కాబట్టి కాకులు ఒకవేళ మీ ఇంటికి వస్తే మాత్రం మీరు అస్సలు ఎలగొట్టకండి. అలానే ఏంటంటే కాకి మీ ఇంటికి వస్తే ఖచ్చితంగా ఏంటంటే నమస్కారం చేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే అమావాస్యకు అత్యంత శక్తి ఉంటుంది. అమావాస్య చాలా పవర్గా వస్తూ ఉంటుంది. ప్రతి నెలలో వచ్చే అమావాస్య మనకు అంటే అన్ని శక్తులు ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చి అమావాస్య ఏంటంటే 6 శతాబ్దాల కింద ఏంటంటే అమావాస్య వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మనకు వస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి ఈరోజు మీరు ఏ పరిహారం చేసినా మీకు బాగా అనుకూలిస్తుంది. ఏ పరిహారం చేసినా తప్పకుండా సిద్ధించి మీకు మంచి ఫలితాలను ఇస్తుందన్నమాట. కావున ఈ విధంగా మీరు ఆచరించుకోండి, సరిపోతుందన్నమాట. దీనికి కావలసింది పెద్దగా ఏమీ లేదండి. మన పనులు కొన్నిసార్లు ఏమవుతాయంటే కనుక అస్సలు జరగవు కదా. ఏదైనా మంచి పనిని మనం ప్రారంభించామనుకోండి, ఆ పనిలో ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పని ఆగిపోతుంది. లేదంటే కనుక ఫలానా డబ్బుకు సంబంధించిన పని ఉంది, ఆ పని కూడా జరగటం లేదండి, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చాలామంది కూడా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే తప్పకుండా ఈ రోజున గుర్తుపెట్టుకోండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎప్పుడు చేసినా కానీ తప్పనిసరిగా మీ పని అనేది అంటే ఆగిపోయింది అనుకోండి, ఆ పని తిరిగి మళ్ళీ ప్రారంభమవుతుంది. అందులో మీకు ఎలాంటి నష్టం అనేది రాకుండా లాభాలను పొంది ఆ పనిని మీరు జరుపుకోగలుగుతారు. అంత చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. దీనికి కావలసింది బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు గురించి మనం చెప్పుకోవాలంటే ప్రకృతిలో అత్యంత శక్తివంతమైన ఆకు బిర్యానీ ఆకునే చెప్పాలి. అంటే స్పైసెస్లో కూడా రారాజుగా బిర్యానీ ఆకుని పిలుస్తూ ఉంటారు. ఇది ఏంటంటే బిర్యానీలో వాడుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే బిర్యానీ ఆకుని తేజ్ పడతా కూడా అంటారండి. ఇదేంటంటే పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, దైవానుగ్రహం ఉంటుంది. ప్రకృతిలో నెంబర్ 1 ఆకు. అలాగే కాకుండా దీనికి శక్తి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి మనకి ఈ రోజు వచ్చే అమావాస్య అంటే ఇది చాలా చాలా శక్తివంతమైనదండి. దీన్ని వదులుకోకూడదనమాట. ఈ రోజున ఈ అమావాస్య చాలా పవర్ఫుల్. కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీ పని తప్పకుండా జరిగి తీరుతుంది. పనిపరంగా అయితే ది బెస్ట్గా ఉపయోగపడుతుంది పరిహారం అని చెప్పొచ్చు. కావున మీరు చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అలానే కాకుండా చేసేసుకుని ఆ తర్వాత ఈ ఆకుని తీసుకోండి. ఆకు ఏంటంటే మన ఇంట్లోదైనా సరే మనం వాడుకోవచ్చు. దీనికోసమని మీరు పెద్దగా కొత్తది తెచ్చుకోవాల్సిన అవసరమే లేదండి. ఆకుని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత దీనికి చిల్లు ఉండకూడదు, చిరిగి ఉండకూడదు, నీట్గా ఉండాలన్నమాట. అలాంటప్పుడు మనకి ఏంటంటే ఫలితం వస్తుంది. అలాంటప్పుడు మనం ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా అంటే సింపుల్ పరిహారం, చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట. ఎందుకండి ఇదే రోజు చేయాలంటే ఈరోజు శక్తి అధికంగా ఉందండి. 6 శతాబ్దాల తర్వాత అమావాస్య వచ్చింది కదా, ఇది చాలా శక్తివంతమైనది కదా. కాబట్టి ఈరోజు మనం ఏం చేసినా కానీ మనకు తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట. అందుకే మీకు ఆగిపోయిన పనులు మళ్ళీ తిరిగి మీరు ప్రారంభించుకోవాలంటే ఈ విధంగా మీరు చేసేయండి, సరిపోతుందన్నమాట. ఇలా మీరు ఏంటంటే ఒక బిర్యానీ ఆకుని తీసుకుని దానిపైన రాయండి. ఒక పని గురించి మాత్రమే రాసుకోండి. 10 పనుల గురించి మీరు రాసినా మీకు ఫలితాలు అయితే రావు. అందుకే ఎప్పుడు కూడా మనకు సిద్ధశాస్త్రం ఏం చెబుతూ ఉంటుందంటే కనుక ఏదైతే జరగటం లేదో, ఏదైతే ఆగిపోయిందో, మీ లైఫ్లో మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అది మాత్రమే మనం చెయ్యాలి. మిగతావన్నీ కూడా కలిపేసి చేసుకుంటే పెద్దగా ఫలితాలు రావు. ఆ ఫలితాలు ఏంటంటే మనకు బెడిసి కొడతాయి, మళ్ళీ మనకు అవి అనుకూలించవు. అందుకే ఎప్పుడు కూడండి ఒక్కదాని గురించి మనం ఆలోచించాలి, ఒకదాని గురించి మనం రాసుకోవాలి. మీకు డబ్బుకు సంబంధించి ఏదైనా పని ఆగిపోతే, లేదంటే కనుక ఇల్లు కట్టుకునే విషయంలో ఏదైనా పని ఆగిపోతే, లేదంటే కనుక మీరు అంటే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాలి, అది కూడా మాకు ఆగిపోయింది అనుకునే వారు కూడా అండి తప్పనిసరిగా అండి మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా ఈ బిర్యానీ ఆకుని తీసుకుని దానిపైన రాయండి.
చేయండి. అంటే అంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు డబ్బుకు సంబంధించిన సమస్య ఉందనుకోండి, మాకు డబ్బు రావాలి, ఆ పని ఖచ్చితంగా జరగాలి, ఇలా రాయాలన్నమాట. ఇలా రాసేసి మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో మీ సింక్ దగ్గర ఈ ఆకుని కాల్చేయండి. ఇది నార్మల్గా ఈజీగా కాలిపోతుంది, దీంట్లో పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదనమాట. ఇలా కాల్చేయండి. కాల్చిన తర్వాత ఆ బూడిద ఉంటుంది కదా, అదంతా కూడా మీ సింకులో పోసేసి నీళ్ళను పోసేయండి, సరిపోతుంది. నార్మల్గా అందరికీ సింకులు ఉండవు కదా, మనం ఏంటంటేనండి అంట్లు తోముకునే మనకు అంటే ఆ యొక్క గచ్చు ఉంటుంది కదండి, మనం వాసనలు కడుక్కునేది. అలానే కాకుండా మనకు బయట ఇంటి బయట ఉంటూ ఉంటాయి కదా, అలాంటి దగ్గర కూడా మీరు ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ పరిహారాన్ని ఎవ్వరికి చెప్పకుండా మీలోనే మీరు చేసుకోండి, అలాంటప్పుడు ఫలితం అధికంగా వస్తుంది. అలానే ఏంటంటే మీరు ఈ పనిని ఎవరైనా చేయొచ్చు, ఇంటి యజమానురాలు ఎవరు చేసుకున్న ఫలితాలు అయితే అధికంగా ఉంటాయి. ప్రమోషన్ గురించి చేయొచ్చు, మీకు జరగాలనుకున్న అన్ని పనుల పరంగా కూడా ఈ పరిహారం అయితే తప్పకుండా సిద్ధిస్తుంది. మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది, మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. ఈ పరిహారం చేసేసుకున్న తర్వాత 48 గంటలు గడిచిన తర్వాత ఆ పనికి సంబంధించిన ఏదో ఒక వార్త మీ చెవిలో పడుతుంది. అలానే కాకుండా ఆ పని మీరు అంత సంతోషాన్ని కలిగిస్తుందన్నమాట. మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈరోజు తిదివార నక్షత్రం ఎంత బాగుంది కదా, కావున ఈ పనిని అయితే చెయ్యండి. దీనికంటూ నియమం అంటూ ఏమీ లేదు, కానీ మనం ఒంటి స్నానమైనా సరేనండి చేసుకోవాలి. అలా చేస్తే ఏంటంటే మన శరీరం శుద్ధి అవుతుంది, మన అంటే మనం చేసే విధానం కూడా శుద్ధిగా మనకు చక్కగా ఏంటంటే ఉపయోగపడుతుంది అనమాట. అందుకే మీరు వంటి స్నానమైనా సరే చేసేసి ఈ విధంగా ఆచరించుకోండి, ఫలితాలు అయితే చూస్తారు. ఇది దేని పరంగానైనా సరే చేయొచ్చు, దేని పరంగా చేసిన ఫలితాలు అయితే 100కి 100% వస్తాయన్నమాట. వాటిని చూసి మీరు ఆశ్చర్యపోతారని మనకేంటంటే సిద్ధశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది అనమాట. బిర్యానీ ఆకు చాలా శక్తివంతమైనది. అమావాస్యలో మనకు తెలియని ఒక శక్తి ఉంటుంది. అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలానే బిర్యానీ ఆకు ప్రకృతికి సంబంధించింది కాబట్టి అందులో ఉండే శక్తి అలాగే ఇందులో ఉండే అతీత శక్తి, ఈ రెండు కలిసినప్పుడు ఏంటంటే మానవుడి యొక్క సమస్య కావచ్చు, మానవుడికి జరగకుండా ఆగిపోయిన పని కావచ్చు, తప్పకుండా జరిగేలాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఏంటంటే నమ్మకంతో ఆచరిస్తే సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని అయితే చూస్తారు, మీరే ఆశ్చర్యపోతారు, అంత బాగుంటుంది ఈ పరిహారం. కాబట్టి ప్రయత్నించండి. మీకు జరగకుండా ఆగిపోయిన సమస్య కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఏదైనా కావచ్చు, తప్పకుండా జరిగేలాగా చేసేసుకోండి. అలానే ఏంటంటే బిర్యానీ ఆకుని ఏంటంటే మీ ఇంట్లో ఉండేదే వాడేసుకోవచ్చు, దీనికంటూ మీరు కొత్తది తెచ్చుకోకండి. అలానే మనం ఏంటంటేనండి బిర్యానీ ఆకు చిల్లు అలాగే కొంచెం చినిగి ఉన్నా మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. అలానే కాకుండా ఏంటంటే ఎక్కువగా అంటే బిర్యానీ ఆకు నీట్గా ఉండేది తీసుకోండి, ఎక్కడ కూడా డ్యామేజ్ ఉండకూడదు. కొంచెం డ్యామేజ్ ఉన్నా కానీ ఈ పరిహారానికైతే అది పనిచేయదనమాట. ఇలా మనకేంటంటే సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోవడం వల్ల అయితే ఫలితాలు అధికంగా వస్తాయి. అలానే మీకు ఉండే సమస్య కావచ్చు, కష్టం కావచ్చు, తప్పకుండా సిద్ధింపబడుతుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చినట్టయితే ఇది కూడా మనం బిర్యానీ ఆకుకు సంబంధించింది అనమాట. ఇది కూడా మనకు చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ పరిహార పరంగా ఏంటంటేనండి మీకు మంచి శుభ ఫలితం కూడా వస్తుందన్నమాట. మీరు అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి, నార్మల్గా ఇప్పుడు మన భర్త ఉన్నాడు అనుకోండి, మనని పట్టించుకోడు. అలానే ఏంటంటే మన మాట వినడు, మనని దూరం పెడుతూ ఉంటాడు. అలాగే ఏంటంటే మనం ఎంత చేసినా కానీ ఇది చేయలేదు అది చేయలేదని వంకలు పెట్టడం, అలానే కాకుండా మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు రావటం, భర్త మనం చూసుకోవటం లేదని మనం ఏడవటం. అలానే కొంతమంది భార్యలు కూడా భర్తని పట్టించుకోరు కదా, అలాంటి వాళ్ళ పరంగా ఈ రోజు అండి గుర్తుపెట్టుకొని బిర్యానీ ఆకు పరిహారం చేయండి. ముందుగా మనం చెప్పిన పరిహారం ఏంటంటే పనులు ఆగిపోయిన పనులని జరిపించుకోవడానికి ఉపయోగపడే పరిహారం. రెండోది ఏంటంటే కనుక మీరు ఇష్టపడ్డ వ్యక్తి అంటే మీ భర్త కావచ్చు, మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు, ఈ ఇద్దరి పరంగా ఏంటంటే కనుక ఇది బ్రహ్మాండంగా పనిచేసే పరిహారం. గుర్తు పెట్టుకోండి, ఖచ్చితంగా ఫలితాన్ని అయితే మీరు ఒక్క రోజులోనే చూస్తారు. మనం ముందు చెప్పుకున్న పరిహారానికి 48 గంటల సమయం పడితే ఇప్పుడు చెప్పి ఈ పరిహారానికి మాత్రం కేవలం అంటే ఒక్క రోజులోనే ఫలితం అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరించుకోండి. దీనికి కూడా ఖచ్చితంగా బిర్యానీ ఆకు కావాలి. ఎవరి భర్తలైతే అంటే పట్టించుకోక ఇబ్బంది పెడుతూ ఉంటారు కదండి, కొంతమంది భార్యలు బాధపడిపోతూ ఉంటారు. మా భర్త అంటే వేరే రిలేషన్ ఉందండి, మా భర్త చాలా వరకు కూడా మమ్మల్ని అయితే వదిలేశాడు, మేము అసలు కూడా అంటే బాధపడిపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావటం లేదు, మా జీవితమే ఎందుకు ఇలా అయిపోయిందని కొంతమంది భార్యలు అంటే బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళండి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అండి మీకైతే ఫలితం వస్తుంది. బిర్యానీ ఆకుకు శాస్త్రంలోనే అత్యంత అంటే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారన్నమాట. ఈ ఆకుతో చేసే పరిహారం కావచ్చు, పని కావచ్చు, మనకు 1000 రెట్ల అంటే ఫలితాలను ఇస్తుందన్నమాట. ఇంకా మనకు కాదు అన్న పని కూడా అయ్యేలాగా చేసే శక్తి ఈ బిర్యానీ ఆకుకుంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇలా బిర్యానీ ఆకుని తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, దీనికోసం మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. అందరి ఇళ్లలో బిర్యానీ ఆకులు ఉంటాయి, పెద్దగా మనం ఇందులో
కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి పరిహారం చేసి తర్వాత రాలేదని మనం బాధపడాల్సిన పనే లేదండి. చాలా ఈజీగా అయిపోయే పరిహారం అనమాట. కేవలం దీనికి ఒక్కటే ఒక బిర్యానీ ఆకైతే సరిపోతుంది. ఈ విధంగా చేసేసుకోండి. ఏ వ్యక్తి అయితే అంటే మిమ్మల్ని ఇష్టపడాలి, మీ దగ్గరనే ఉండాలి, మా భర్త మమ్మల్ని పట్టించుకోవాలి అనుకునేవారు తప్పక చేయొచ్చు. మంచి కోసం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు కోసం చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా భార్యాభర్తల బంధం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారు. అదే భార్యాభర్తలు బాగాలేకపోతే కుటుంబం బాగుంటుంది, పిల్లల పరిస్థితి కూడా చాలా చెప్పుకోలేనంత స్థితిలో ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఒకసారి ప్రయత్నించండి, నమ్మకంతో చేసేసుకోండి, తప్పకుండా ఫలితం వస్తుంది. మీరు అసలు ఇందులో సందేహపడకండి రాదనేసి. కానీ మీకైతే ఎంత మంచి ఫలితం వస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారండి. అంత బాగుంటుందన్నమాట ఈ పరిహారం. మీరు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. అంటే ఈ అమావాస్య రోజు ఒక్కరోజు చేస్తే సరిపోతుంది, గుర్తుపెట్టుకొని చేసేసుకోండి. దీనికంటూ సమయం ఏమీ లేదనమాట. ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే మీరు అద్భుతంగా చూస్తారు. ఎందుకంటే బిర్యానీ ఆకు మీద మనం ఏదైనా రాసామనుకోండి, అది ప్రకృతికి అంటే చెందుతుందనమాట. ప్రకృతికి చెంది ప్రకృతి యొక్క అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. అలానే బిర్యానీ ఆకు ఏంటంటే కొంచెం పవర్ఫుల్ అండి. తాంత్రిక పరిహారాలలో కావచ్చు, మంత్ర పరిహారాలలో కావచ్చు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఆ ఆకుకు శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి అలా ఉపయోగించడం అనేది జరుగుతుందనమాట. అలాంటి ఆకుతో మనం పరిహారం చేస్తే తప్పకుండా మనకు ఫలితాలు వస్తాయి కదా, రావని కాదు. అందుకే మీరు ఏం చేయండి అంటే, ఒకవేళ మీ భర్త మిమ్మల్ని అంటే పట్టించుకోవటం లేదు, అస్సలు కూడా అంటే మమ్మల్ని లెక్కనే చేయడండి, మేము ఇంట్లో ఒకరు ఉన్నామని మమ్మల్ని అయితే గుర్తించడు అని బాధపడేవారండి, ఏం చేయండి, ఒక బిర్యానీ ఆకును తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం భర్త పరంగానే కాదు, మీరు ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైనా కావచ్చు, వారి పరంగా చేసేసుకోండి. ఇలా మీరు ఏం చేయండి అంటే కనుక ఒక స్కెచ్ మార్క్ కానీ ఒక పెన్ను కానీ తీసుకోండి. కానీ అదేంటంటే కనుక బ్లాక్ అయితే చాలా మంచిదనమాట. బ్లాక్ పెన్ను కానీ బ్లాక్ స్కెచ్ మార్క్ కానీ తీసుకోండి. ఒకవేళ ఈ రెండు లేకపోతే ఆడవాళ్ళు పెట్టుకునే ఐబ్రో పెన్సిల్ కాటుక ఉంటుంది కదా, అదైనా సరే తీసేసుకోవచ్చు. అలా కూడా ఏంటంటే పరిహారం చేసేసి ఫలితం పొందవచ్చు. అలా తీసేసుకున్న తర్వాత మీ భర్త పేరు రాయండి. నేను ఉదాహరణకు చెప్తున్నా అండి. ఏంటంటే కనుక ఇప్పుడు మా భర్త పేరు శ్రీనివాస్ అనుకోండి. నా భర్త శ్రీనివాస్ నా మాట అంటే వినాలి, నన్ను పట్టించుకోవాలి, ఇలా రాయండి. అలానే కాకుండా ఏంటంటే ఒకవేళ అమ్మాయి ఉందనుకోండి, ఇప్పుడు ఏంటంటే కనుక నా భార్య రాణి నన్ను పట్టించుకోవాలి, నన్ను ఏంటంటే చక్కగా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి, ఇలా రాయండి. కానీ ఇందులో ఏంటంటే కనుక మంచిగా రాయండి, చెడుగా రాయకూడదు. కొంతమందికి ఉంటుంది కదండి, భర్తల పరంగా కొంతమంది చెడుగా ఆలోచించేవారు ఉంటారు, కొంతమంది ఏంటంటే భార్యల పరంగా కూడా చెడుగా ఆలోచించేవారు. అలా కాకుండా మంచిగా రాయండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రకృతి వల్ల కావచ్చు, దైవం వల్ల కావచ్చు, ఈ అమావాస్యకు ఉండే అతీత శక్తి వల్ల కావచ్చు, తప్పకుండా మీకైతే మేలు జరుగుతుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. అలానే మీరు చేసే పరిహారానికి తప్పకుండా ఫలితాలైతే ఎక్కువగానే వస్తాయని చెప్పొచ్చు. ఇలా రాసేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక దాన్ని కాల్చండి. కాల్చిన తర్వాత ఈ బూడిదని కూడా ఏంటంటే చక్కగా మీరు ఒక పేపర్లోనే దీన్ని కాల్చుకోండి. కాల్చిన తర్వాత ఈ బూడిదని తీసుకొని గాల్లో ఊదేయండి. అంటే ఇది వితిన్ సెకండ్స్లో కాలిపోతుందండి. ఆకు ఎండిపోయి ఉంటుంది కదా బిర్యానీ ఆకు, కాబట్టి ఏంటంటే మనం ఇలా వెలిగించగానే అది కాలిపోతుంది అనమాట. అలా కాలిపోతుంది కాబట్టి ఆ యొక్క బూడిదని మొత్తం కూడా తీసుకొని గాల్లో ఊదేయండి. అంటే మీ చేతిలో పట్టుకొని ఎంత చేతిలోకి వస్తే అంత పట్టేసుకొని మీరు చక్కగా ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి వచ్చి అప్పుడు బయట గాలిలో ఊదితే మాత్రం ఖచ్చితంగా అండి మీ యొక్క భర్తలో కావచ్చు, భార్యలో కావచ్చు, మీరు ఇష్టపడ్డ వ్యక్తి పరంగా కావచ్చు, తప్పకుండా మార్పుని చూస్తారు. ఒకటేసారి అంత మార్పు అయితే రాదు, కొద్ది కొద్దిగా మార్పునైతే మీరు ఖచ్చితంగా గమనించుకోగలుగుతారు. అది చూసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అండి.